తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్టీ కేడర్ లీడర్లకు మధ్య సమన్వయం లోపించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వారికి తామెందుకు సహకరించాలి అన్నది కేడర్ వాదన. దీంతో కూటమి ప్రభుత్వ విధానాలపై ఆందోళనకు పిలిపించిన పార్టీ శ్రేణుల నుంచి స్పందన కరువవుతోంది. డబ్బులిస్తామన్న రాని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా కార్యక్రమాలు వెలవెలపోతున్నాయి. పార్టీలో నెలకొన్న పోకడ్లతో స్థానిక సంస్థల వైసీపీ ప్రతినిధులు వలసపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో అగమ్య గోచరంగా మారింది. ఇంతకీ కీచులాడుకుంటున్న నేతలు ఎవరు? భవిష్యత్తుపై వారికున్న బెంగేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాజ్ ఎ స్టోరీ. తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీ ప్రభావం కోల్పోతోంది. వైసీపీ నేతల పట్ల క్యాడర్లో నమ్మకం సన్నగిల్లుతోంది. నాయకత్వ లోపంతో కార్యకర్తలు జారుకుంటున్నారు. అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు కాడి కింద పడేశారు. ఇలాంటి నేతలు పార్టీని ఏం ఉద్ధరిస్తారన్న కామెంట్స్ వస్తున్నాయి. దీంతో నడిపించే నాథుడు లేక పార్టీ శ్రేణులు డేలా పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు దూరంగా ఉంది. పోటీ చేసి ఓడిపోయి పరువు పోగొట్టుకోవటం ఎందుకని ముందుగానే పలాయనవాదం అందుకుంది. ఇక వైసీపీలో ఉంటే పుట్టి మునగటం ఖాయమనుకుంటున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మెల్లగా జారుకుంటున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కూటమి పార్టీలో చేరిపోతున్నారు. మరికొందరు ఈ దిశగా పావులు కదుపుతున్నారు. వైసీపీ క్యాడర్ వలసపోతున్నా నేతలు పట్టించుకోవటం లేదు. లీడర్ల వైఖరి మారుకున్నా, మైగ్రేషన్ ఇదే విధంగా కొనసాగినా భవిష్యత్తులో పార్టీ జెండాలు మోసే క్యాడర్ కూడా కరువయ్యే పరిస్థితి ఎదురవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మకుటం లేని మహారాజుల్లా వ్యవహరించారు. నియంతల్లా ప్రవర్తించి క్యాడర్ను లెక్క చేయలేదు. సంపాదనకు ప్రాధాన్యత ఇచ్చినా ప్రజా సమస్యలు గాలికొదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే రాష్ట్రంతో పాటు తూర్పుగోదావరి జిల్లా ఫ్యాన్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఓటమి తర్వాత 9 నెలలు గడిచిపోయినా వైసీపీ నేతలు ఇంకా వైరాగ్యాన్ని వేయలేదు. క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ అధినాయకత్వం ఏదైనా ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినా స్పందించే దిక్కు లేకుండా పోయింది. క్యాడర్ను సమీకరించడం కష్టంగా మారుతోంది. అధికారంలో ఉండి సంపాదించుకున్న సొమ్మును బయటకు తీస్తే కరిగిపోయే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ఎవరికి వారు మిన్నకుండిపోతున్నారు. ఎన్నికలు మరో 4 ఏళ్ల తర్వాత కదా, అప్పుడు చూసుకుందాంలే, ఇప్పటి నుంచి ఖర్చు దండగా అన్న ధోరణి ఫ్యాన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు అవినీతి, అక్రమాలకు అంతులేదంటారు. ప్రకృతి వనరులను చెరబట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. శాండ్, మైన్, వైన్ ఇలా అన్నింటిలో కమిషన్లు కొట్టేశారని చెబుతారు. మట్టి మాఫియా చెలరేగిపోయింది. ఎంతైనా సంపాదనకు అలవాటు పడిన ప్రాణాలు. ఏదో ఒక మార్గంలో ఎంతో కొంత ఆర్జన లేకపోతే నిద్ర పట్టదు. దీంతో కొందరు వైసీపీ మాజీలు కూటమి ఎమ్మెల్యేలతో చేతులు కలిపి తమ పనులు చేసుకుంటున్నారని టాక్. మరికొందరు తమ అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా అంతర్గతంగా చక్కబెట్టుకుంటున్నారని సమాచారం. దీంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఫ్యాన్ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 12న వైసీపీ నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ హాజరైనా వారిలో అంత ఉత్సాహం కనిపించలేదు. కార్యక్రమం ఎందుకని నిట్టూర్చుకున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అధికారంలో ఉండగా అంతా తానే అన్నట్టుగా విర్రవీగిన ఒక మాజీ ఎంపీ మార్గాని భరత్ ను క్యాడర్ పట్టించుకోలేదని వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది. క్యాడర్ కు బైకుల్లో పెట్రోల్ పోయించి యువత పోరుకు తరలించేందుకు చేసుకున్న ఏర్పాట్ల వ్యూహం బెడిసికొట్టింది. ఫ్యాన్ పార్టీ కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో యువత పోరు కార్యక్రమం వెలవెలపోయింది. దీంతో తమ భవిష్యత్తు ఏంటని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. మార్గాని భరత్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు అస్సలు పడదు. అధికారంలో ఉన్నప్పటి నుంచే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. అలాగే భరత్ రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు పొసగదు. మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యవహార శైలిపై ఇప్పటికీ క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వైసీపీ పాలనలో దళిత సామాజిక వర్గం నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన తానేటి వనిత ఈ వర్గాల సమస్యలను పట్టించుకోలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కారణమైన దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసుతో పాటు జిల్లాలో ఈ వర్గాల హత్యలపైన తానేటి వనిత స్పందించలేదనే అసంతృప్తి వీరిలో ఉంది. క్యాడర్లో ఈ మాజీ మంత్రిని పట్టించుకోకపోవడంతో చిన్నబుచ్చుకుంటున్నారు.
మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వెనుకబడిన తరగతులను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న క్యాడర్ నుంచి సహకారం లేదు. మాజీ ఎంపీ మార్గాని భరత్ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. మాజీ ఎమ్మెల్యే చక్కంపూడి రాజాకు కూడా క్యాడర్ నుంచి మద్దతు లభించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి క్యాడర్ను పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు వారంతా నేతలను దూరం పెడుతున్నారు. ఇవే పరిస్థితులు మున్ముందు కొనసాగితే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.